బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. భూ కబ్జాలకు పాల్పడుతున్నాడని సీఎం చేసిన తప్పుడు ఆరోపణలపై ఘాటుగా స్పందించారు. బ్లాక్మెయిల్ రాజకీయాలకు సీఎం రేవంత్ రెడ్డి తెరలేపుతున్నాడని మండిపడ్డారు. ఆందోళ్ మండలం మాసాన్పల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంగనాయక సాగర్ దగ్గర ఇరిగేషన్ భూములను కబ్జా చేశానని, తనపై రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణ చేశారని ఫైర్ అయ్యారు. పచ్చకామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అన్నట్లు కబ్జాలు చేసే చరిత్ర నీదని ధ్వజమెత్తారు. రైతుల పట్టా భూములను ధరణి ద్వారా 13 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు వివరించారు. ఒక గుంట కానీ, ఒక ఎకరా కానీ, ఇరిగేషన్ భూమి కానీ, ప్రభుత్వ భూమి కానీ తీసుకున్నట్లు నా చరిత్రలో లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం వడ్ల కొనుగోలు విషయంలో పూర్తిగా విఫలమైంది. వ్యవసాయానికి పెట్టుబడి సాయం చేయలేదు. కనీసం వడ్లైనా కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర ఇస్తారేమోనని ఆశించాం. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా కొనుగోలు జరగక రైతులు 400-500 రూపాయలు తక్కువ ధరకు దళార్లకు వడ్లు అమ్ముకున్నారు. అంటే ధాన్యం దళార్ల పాలైపోయింది. మొదట్లో బాగా పంట పండింది, 90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామని సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. నిన్ననేమో సివిల్ సప్లైస్ కమిషనర్ చౌహాన్ గారు 70 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే 20 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కడ పోయింది? మరి మధ్యలో 20 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కడ పోయినట్టు? అంటే దళార్ల పాలైంది. నిజంగా ఈ 70 అన్న వస్తుందా అంటే అది కూడా డౌట్ఫుల్లే ఉంది. అంటే 40-50 లక్షల మెట్రిక్ టన్నులు దాటే పరిస్థితి లేదు. అంటే సగానికి సగం వడ్లు దళార్ల పాలైనాయి. రాష్ట్రంలో పండింది 90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం 40-50 లక్షల మెట్రిక్ టన్నులు కూడా కొనడం లేదు. అంటే సగానికి సగం వడ్లు దళార్ల పాలైంది. అంటే మీరు సకాలంలో మిల్లర్లను సమాయత్తం చేయకపోవడము, మిల్స్ టైఅప్ చేయకపోవడము, కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడము, గన్నీ బ్యాగ్స్ అందించకపోవడం వల్ల మీ యొక్క ఆలస్యం వల్ల రైతులకు నష్టమైంది. మీరు 500 బోనస్ అన్నారు. బోనస్ మాట దేవుడేరు, కానీ 500 లోపలికైంది. బోనస్ రావాల్సిన రైతులకు 400-500 తక్కువ ధరకే దళార్లకు అమ్ముకునే పరిస్థితి కలిగిందంటే ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం. ఇది